అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వి ఛాయాదేవి గారు రచించిన ఏ కూర కావాలి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాజామణి రమణారావు రైలు దిగి ఇంటికి చేరుకుని కాళ్లు కడుక్కొచ్చి ఇలా సోఫాలో కూర్చున్నారో లేదో అలా టప్పుమంటూ కరెంటు పోయింది. అప్పటిదాకా టీవీ స్క్రీన్ మీద ముఖం పెట్టి ఏకాగ్రంగా చూస్తూ ఉన్న వీరలక్ష్మి సీరియల్ మధ్యలో ఆగిన బాధతో లేచి, ఆఫీసులకైతే ఏనాడు టైంకి రారు గాని కరెంటు మాత్రం ఠక్కున పంక్చువల్గా తీసేస్తారు అనుకుంటూ అప్పుడు అత్తమామల్ని చూసి, మీరెప్పుడొచ్చారత్తయ్యా అంటూ ఆనందంగా ముఖం చింకి చాటంత చేసుకుని అడిగింది. నువ్వు టీవీలో కోడల గృహప్రవేశం, అత్త అగ్నిప్రవేశం సీరియల్ చూస్తున్నప్పుడే వచ్చారు. వాళ్ళకి కాస్త మంచినీళ్లు పోస్తావా గొంతులో అంటూ దుముదుములాడాడు లోకనాథం వీరలక్ష్మి భర్త సామాను లోపలికి తెస్తూ. ఇదిగో తెస్తున్నా. గొప్ప సస్పెన్స్ లో ఉంది సీరియలు. శాకాంబరి అత్తకు విషం కలిపిన పాలిచ్చింది. అత్త తీసుకోబోతూ ఉన్నది. ఏమవుతుందని చూస్తుంటే కరెంటు తీసేశాడు అని మంచినీళ్ళిచ్చింది వీరలక్ష్మి. ఏమవుతుంది? ఎత్తుభారం మొత్తుకోళ్లు. అత్త పాలు తీసుకోబోతూనే ఉంటుంది ఎపిసోడ్ మొత్తం. వచ్చే ఎపిసోడ్లో ఓ పిల్లి పాల గ్లాసు గమనిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎపిసోడ్లో పాల గ్లాసు మీదకు దూకి పాలు పారేస్తుంది. ఆ పిల్లి అత్త కొలిచే కులదైవం. సదామని కాపాడుతూ ఉంటుంది అన్నాడు లోకనాథం. అవునండోయ్, పిల్లి ఈ ఎపిసోడ్లోనే ఉన్నది. మీరు చెప్పేవన్నీ నిజమే అవుతాయండి సిన్సియర్గా అంది వీరలక్ష్మి. వీరలక్ష్మి స్వతహాగా మంచిదే. అత్తమామలంటే గౌరవం, అభిమానం అన్నీ ఉన్నాయి. కాకపోతే టీవీకి ఎడిక్ట్ అయిపోయింది. పొద్దున్న టీవీ చూడటం మొదలు పెడితే రాత్రి 10 వరకు చూస్తూనే ఉంటుంది. కూరగాయలు టీవీ ముందే కూర్చుని తరుగుతుంది. ఏ 2 ముక్కలు ఒకే సైజులో ఉండవు. తరువాత యాడ్స్ వచ్చినప్పుడు కుక్కరు కూర చెరోవైపు పడేసి వస్తుంది. మళ్లీ అవి దింపేది వచ్చే బ్రేక్లోనే. ఈలోగా కుక్కర్ గగ్గోలు పెట్టినా, కూర మాడి మసిబుగ్గైపోయినా ఆమెకి పట్టదు. చెప్పి చెప్పి విసుగొచ్చి లోకనాథమే ఆ కుక్కర్ పేలకుండా ఆపేసి, కూర మాడకుండా కలిపేసి, పిల్లల కంచాల్లో ఇంతేసి తానింత తినేసి ఆఫీస్కెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో బ్రేక్లో కూడా లేవటం మానేసింది వీరలక్ష్మి. కూల్ డ్రింక్ సీసా కోసం కొండ మీద నుండి దూకుతూనో, బాత్రూంని శుభ్రంగా కడుగుతూనో ఉండే హీరోల్ని, బొంతకాకిలాంటి చర్మం 6 రోజుల్లో గులాబీ పువ్వులా మారిందని చెప్పే మోడల్నో కళ్ళప్పగించి నోరు తెరుచుకుని చూస్తూ ఉంటుంది. సీరియల్ని వాళ్లంత డబ్బు పెట్టి స్పాన్సర్ చేస్తూ ఉంటే వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ చూడకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుందండి? ఏమనుకుంటారు పాపం అంటుంది పైగా. ఇంకా నయం, అంత యాడిస్తే కొనకపోతే ఏం బాగుంటుంది అనలేదు అంటాడు లోకనాథం. కొనమంటే మాత్రం మీరు కొంటారా ఏమిటి అంటూ సాగదీస్తుంది వీరలక్ష్మి. వీరలక్ష్మి సంగతి తెలుసు కాబట్టి సామాన్యంగా రానే రాదు రాజమణి. వస్తే వంట తన నెత్తిన పడుతుందేమోనని భయం. ఇదిగో ఈ పవర్ కట్ పుణ్యవాణి కాస్త చేసి పెడుతుందిలే అని వచ్చారు. టీ బిస్కెట్లు తీసుకొచ్చి ఇస్తూ, ప్రయాణం బాగా జరిగిందా అత్తయ్య? బాగా చిక్కినట్లు కనిపిస్తున్నారే అని ఆప్యాయంగా కుశల ప్రశ్నలు వేసింది వీరలక్ష్మి. అవును మరి, నీకే చిక్కాను అని లోపలే అనుకొని, ఏం చిక్కటమో ఏం పాడో, మండిపోయే ఎండలాయను. రైలు ఏసీ కాబట్టి పర్వాలేదు గాని కూర్చొని కూర్చొని కాలు ఉర్లిపోయాయి, నడుములు నొక్కులు పోయాయి, మెడలు పీకేస్తున్నాయి. శ్రీరామా అంటూ సోఫాలో బార్లా పడి కాలు మీదకు లాక్కుంది రాజామణి. అంతవరకు పక్కన కూర్చున్న రమణారావు సింగిల్ సోఫాలోకి మారాడు. కుశల ప్రశ్నలు తర్వాత కాని కరెంట్ వచ్చే లోపల కాస్త భోజనం ఏర్పాట్లు చూడు. పెందలాడే ఇంత తిని పడుకుంటారు. మధ్యాహ్నం రైల్లో ఏం తిన్నారో ఏమో అన్నాడు లోకనాథం. ఓ, చిటికలో చేసేస్తాను. మీరెళ్ళి కూరలు పట్టరండి. ఉండండి, మీరసలే మతిమరుపు మాలోకం. ఏం కూరలు కావాలో కాగితం మీద రాసిస్తాను అంటూ లోపలికెళ్ళి పేపరు పెన్ను తెచ్చి, మీకే కూర కావాలత్తయ్యా అని రాజారమణిని అడిగింది. నాకు కూర వద్దు, కుమ్ము వద్దు. తగని వేడి చేసింది. ఇంత మజ్జిగన్నం తిని పడుకుంటాను అని ఆపసోపాలు పడింది రాజామణి. వేడి చేస్తే ఏముందిలే అత్తయ్యా, బీరకాయ కూర చలవేగా. ఆనక టీవీ చూస్తూ మీ పాదాలకు ఆముదం మర్దన చేస్తానులే అత్తయ్యా. కోడలు కొంగు బంగారం సీరియల్లో కోడల్లాగా కొంగు బుర్ర మీద వేసుకుని చెప్పింది వీరలక్ష్మి. ఏది?
రాకాసి అత్త దేవత కోడలు సీరియల్ చూస్తున్నావు కదా, ఆ అత్త మీద కసితో అమ్మ కాళ్లను ఉడికించిన కందదుంపలు కుమ్మేసినట్లుగా కుమ్మేయగలవు, జాగ్రత్త అన్నాడు లోకనాథం. రాజామణి భయం భయంగా చూస్తూ కాళ్ళు చీర లోపలికి ముడుచుకుంది. ఉండండి, మీరు మరీను. అత్తయ్య కాళ్ళు నేను బాగా కుమ్ముతానుగా, అంటే అదే బాగా మర్దన చేస్తానుగా. ముందు మీరెళ్ళి బట్టలు మార్చుకుని రండి అని లోకనాథంతో చెప్పి రమణారావు దగ్గరికెళ్ళి, మీకే కూరిష్టం మావయ్య గారు అని అడిగింది వీరలక్ష్మి. నాకా అంటూ ఆయన అయోమయంగా పిచ్చిచూపులు చూశాడు. పాపం ఆయన్నెప్పుడూ ఎవరూ అలా అడగలేదు. మీకు మరీ మొహమాటం మావయ్య గారు, మీకు వంకాయ కూర ఇష్టమని అమ్మమ్మగారు. అదేనండి, మీ అమ్మగారు చెప్పారులేండి నాకు అంది వీరలక్ష్మి విశాలంగా నవ్వుతూ. అమ్మ చెప్పిందా? అయితే అవును కాబోలు అన్నాడాయన కన్యాశుల్కంలో బుచ్చమ్మ స్టైల్లో. వీరలక్ష్మి పెళ్లైన కొత్తలోనే ఆవిడ 80 ఏళ్ల పెత్తనం జఘాయించి బకెట్ తన్నేసింది. మరి ఈ పిల్లకెప్పుడు చెప్పిందో అనుకున్నాడు లోలోపల. అవతల రాజామణి చురుచురా చూసింది రమణారావు కేసి. ఆ తర్వాత పిల్లల దగ్గరికెళ్లి అడిగింది వీరలక్ష్మి. ఆలూ ఫ్రై అన్నాడు పెద్దాడు. కాలీఫ్లవర్ అన్నాడు చిన్నాడు. సరే అని అవి రాసి లోకనాథాన్ని చూసి, మీకైతే సాంబారుండాలిగా, నాదే ఉందిలేండి, మిగిలిందేదో తింటాను ఉదారంగా అంటూ చీటీ లోకనాథం జేబులో పెట్టింది. లోకనాథం అటు బజారుకి, వీరలక్ష్మి ఇటు వంటింట్లోకి వెళ్లగానే రాజామణి రమణారావు దగ్గరగా వంగి రహస్యంగా అంది. ఏమండి, నిజంగా ఇవన్నీ వండుతుందంటారా? ఎంత పవర్ కట్ అయితే మాత్రం విడ్డూరంగా లేదు? కంగారు పడుతూ అడిగింది. వారానికి సరిపడా కూరలు తెప్పిస్తుందేమో లేవే. నీ ఊరికే కంగారు పడి బీపీ తెచ్చుకోకు, మళ్ళీ నీతో పాటు హాస్పిటల్స్ కి తిరిగి చావలేను అన్నాడు ఆయన. 6 అయింది, 6:30 అయింది, 7 కావస్తుంది. లోకనాథం ఇంకా రాలేదు. బారెడు దూరంలో ఉన్న బజార్కెళ్ళి రావటానికి ఇంతసేపా అని మళ్లీ కంగారు పడింది రాజామణి. ఏదన్నా పని తగిలిందేమో లేవే, లేకపోతే తెలిసిన వాళ్ళెవరైనా కనపడ్డారేమో, ఫోన్ చేస్తానాగు, నీ ఊరికే కంగారు పడుకు అన్నాడు రమణారావు. అది కాదండి, వీడు బజారు నుండి కూరలు ఎప్పుడు తేవాలి, ఇదెప్పుడు ఉండాలి, ఈలోగా కరెంట్ వచ్చేస్తే? వస్తే నీవెలాగూ మజ్జిగనమే తింటానన్నావుగా, మేము అదే తింటాంలే. ఏదో మాట వరుసకు అన్నాను గాని, వండితే తినటానికే దొబ్బిడాయా అంటూ ఉండంగానే కరెంటు రానే వచ్చింది. వీరలక్ష్మి సంబరంగా పరిగెత్తి టీవీ ఆన్ చేసి, చూశారా, నన్నంటారు కాని ఈయనింతవరకు రాలేదు, కూరలు లేకుండా అన్నాలెట్లా పెట్టేది అంటూనే సీరియల్ చూడటంలో లీనమైపోయింది. నీ కూరల సంతకెల్లా, పిల్లాడు రాలేదని నేను చేస్తుంటే మధ్యలో నీ గోలేంది, అసలే వాడకు వెర్రి మాలోకం అంటూ కంగారు పడింది రాజామణి. తరువాత కాసేపటికి లోకనాథం చెమటలు కక్కుకుంటూ వచ్చాడు. వచ్చి టీవీ చూడటంలో గొంతులోతు కూరుకుపోయిన వీరలక్ష్మి కేసి ఓసారి చూసి నిట్టూర్చి, ఏం చేయను, కూరలు తయారయ్యేసరికి ఈ వేళయింది, ఈ పవర్ కట్టు ఇంకో 2 గంటలు పెంచితే ఏం పోయిందో అనుకుంటూ వంటింట్లోకి వెళ్ళాడు. కూరలు తయారవ్వటమేమిటి, ఇదేం భాష అనుకుంటూ తాను కూడా వంటగదిలోకి వెళ్లిన రాజామణి ప్లాస్టిక్ కవర్లలో నుండి గిన్నెల్లోకి కూరలొంపుతున్న కొడుకుని చూచి, హన్నా, వండిన కూరలా ఇది తెమ్మన్నది, అప్పాల పండల్లే తెగ ప్రేమలు వలకబోస్తుంటే ఏవో అనుకున్నాను అనుకుంటూ నోరు తెరిచింది. మర్నాడు పొద్దున పని మనిషి యాదమ్మ గిన్నెలు ఎత్తెత్తి వేస్తూ, ఏందమ్మా గిన్ని బాసనలేస్తారు, గిట్లయితే నాకు నడవది, పైసలు ఎక్కువ చెయ్యాల, కాకుంటే పైల నుండి బంద్ చేస్తా అని గిన్నెలు వేగంగా పరపరా తోమసాగింది. వీరలక్ష్మి లోపల నుండి బయటకొచ్చి, ఓసి నీ ఇల్లు బంగారంగాను, అంత పని చేయకే తల్లి, రేపటి నుండి కొత్త సీరియలు చూస్తూనే ఉండండి, జీవితాంతం మొదలు పెట్టబోతున్నారు, నీ జీతం పెంచుదా గాని మానేయకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడింది. దాంతో అది గిన్నెలు తోమే వేగం తగ్గించి, అది కాదమ్మా, గిన్ని కూరలు తిన్నారుగందా, నాకొక్క మొక్కైనా మిగిల్చారా అంది సిగ్గుపడుతూ. ఓసి నీ సిగ్గు శివడా, అదా నీ గునుపు? సరే, అలా అయితే చెప్పు, నీకేం కూర కావాలి, తెప్పిస్తాను బొలబలా నవ్వుతూ అంది వీరలక్ష్మి. కోడలి వేషాలు చూసి ఏడవలేక నవ్వారు అత్తమామలు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.